So in last class we have learned about classifications of bulldozers, construction and working of bulldozers. So bulldozers యొక్క క్లాసిఫికేషన్ ఇంకా అది ఎలా వర్క్ అవుతుందని మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నామమ్మా. సో ఈరోజు మనం టైప్స్ ఆఫ్ షావెల్స్, కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఆఫ్ షావెల్స్ గురించి నేర్చుకున్నాం అండ్ అప్లికేషన్స్. Shovels are usually full revolving type and take a complete swing of 360 degrees. They naturally have great easy and flexibility of operation. Shovels అనేవి ఎలా ఉంటాయంటే ఫుల్గా రొటేట్ అవ్వగలవు. వాటంతటా అక్కడ ఉన్న ప్లేస్లో నుంచే అవి ఈజీగా రొటేట్ అవుతాయి. అలాగే పైన ఉన్న స్వింగ్, ఆ ఆర్మ్ ఉంటుంది కదా, ఆ ఆర్మ్ 360 డిగ్రీస్ కూడా రొటేట్ అవుతుంది. సో వర్క్ మనం ఏ సైడ్ నుంచి 360 డిగ్రీస్ తిరుగుతుంది కాబట్టి మనకి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ చాలా ఫ్రీడమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దే న్యాచురల్లీ హ్యావ్ గ్రేట్ ఈజీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఆపరేషన్స్. సో అలాగే చాలా ఈజీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆపరేషన్ అనేది ఉంటుంది. టైప్స్ ఆఫ్ షావెల్స్ మెయిన్గా ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఏమో కేబుల్ టైప్ షావెల్ అండ్ హైడ్రాలిక్ షావెల్. సో కేబుల్ టైప్ అంటే ఇప్పుడు ఆ ఫ్రంట్ ఆర్మ్ ఉంటుంది కదా, అది డిగ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం, ఒక బకెట్ లాగా. సో అది ఆపరేట్ చేయడానికి సో కేబుల్స్ యూజ్ చేసి ఆపరేట్ చేస్తాం. సో హైడ్రాలిక్ షావెల్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న అరేంజ్మెంట్, ఒక పిస్టన్ సిలిండర్ ఉంటుంది. సో ఆ సిలిండర్ లోపలికి మనం హైడ్రాలిక్ ఆయిల్ని సమ్ ప్రెషర్తో మనం సప్లై చేస్తే ఆ పిస్టన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఎక్స్పాన్షన్కి ఆ లింకేజెస్ ఉండడం ద్వారా ఆ ఫ్రంట్ ఉన్న ఆర్మ్ అనేది ఆపరేట్ అవుతుంది. సో బేసిక్గా షావెల్లో ఇలా 4 ఆపరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాయిస్ట్. హాయిస్ట్ అంటే పుల్లింగ్ ద బకెట్ అప్ త్రూ ద బ్యాంక్. ఒక హాయిస్ట్ లాగా వర్క్ అవుతుంది. ఆ బకెట్ని అప్ అండ్ డౌన్ చేయడానికి ఫ్రంట్ ఆర్మ్కి చివర ఉంటుంది కదా, మనం వర్క్ చేస్తాం దాంతో. కొన్ని టీత్ ఉంటాయి, అది డిగ్ చేయడానికి యూజ్ చేస్తుంది. అది దాన్ని పుల్లింగ్ ద బకెట్ అప్ త్రూ ద బ్యాంక్ ఆఫ్ ఎ మెటీరియల్ బీయింగ్ డగ్. సో మనం ఎక్కడైతే డగ్ చేస్తున్నామో అక్కడ. నెక్స్ట్ క్రౌడ్. మూవింగ్ ద డిప్పర్ హ్యాండిల్ out or into the control the depth of cut when positioning to dump. క్రౌడ్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఆ డిప్పర్, ఆ ముందున్న బకెట్ అని చెప్పుకుంటున్నాం కదా, అది ఆ డెప్త్ ఆఫ్ కట్ చేయడానికి కొంచెం లోపలికి మనం డిగ్ చేస్తాం. సో ఆ డిప్ చేసి మళ్ళీ పైకి కూడా పుల్ చేస్తాం. సో దాన్ని క్రౌడ్ అంటున్నారు. డూయింగ్ ద డిప్పర్ హ్యాండిల్ అవుట్. సో దాన్ని డిక్ చేసి మళ్ళీ అవుట్, బయటకు తీయడం. కంట్రోల్ ద డెప్త్ ఆఫ్ కట్. సో ఆ డెప్త్ ఆఫ్ కట్ని కంట్రోల్ చేయడానికి. వన్ పొజిషనింగ్ టు డంప్. నెక్స్ట్ స్వింగ్. రొటేటింగ్ ద షావెల్ బిట్వీన్ డిక్కింగ్ అండ్ ద డంపింగ్. మనం డిగ్ చేసే ప్లేస్ నుంచి డంప్ చేసే ప్లేస్ వరకు కొన్ని డిగ్రీస్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ట్రక్ అనేది ఒక సైడ్ ఉంటుంది, మనం డిగ్ చేయాల్సిన ప్లేస్ వేరే ప్లేస్లో ఉంటుంది. సో ఆ డిగ్ చేసిన తర్వాత ఆ హ్యాండిల్ అనేది డిగ్ అయ్యి
అది కొంచెం రొటేట్ అవుతా మళ్ళీ డంప్ చేస్తుంది ట్రక్ లో. సో అది అంత అయితే స్వింగ్ అవుతుంది కదా, దాన్ని స్వింగ్ అంటున్నారు. ఆ డిక్ చేసే ప్లేస్ నుంచి డంప్ చేసే ప్లేస్ వరకు కూడా రొటేట్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ ప్రొపెల్, మూవింగ్ ద షావెల్ యూనిట్ టు డిఫరెంట్ లొకేషన్స్ ఆర్ టు డిగ్ పొజిషన్స్. ప్రొపెల్ అంటే మనం జస్ట్ అది వెహికల్ అనేది మూవ్ అవడం అన్నమాట, ఒక ప్లేస్ నుంచి ఒకే ప్లేస్ లో ఉండకుండా మామూలుగా మన ఆటోమొబైల్ వెహికల్లో ఉండేది ప్రొపెల్ అవ్వడం. సో ఇది కొంచెం చెప్పుకున్నాం మనం. మూవింగ్, ఇట్ ఈస్ ద మూవ్మెంట్ ఆఫ్ ద మెషిన్ అలాంగ్ ద వర్క్ ఆర్ టు ద ఫ్రమ్ ద వర్క్ సైట్. సో మనం అది మెషిన్ ఉన్న ప్లేస్ లోనే మనం వర్క్ మొత్తం కంప్లీట్ చేయలేం కదా, సో దాన్ని మూవ్మెంట్ అవుతా ఉండాలి. సో ఒక ప్లేస్ లో వర్క్ కంప్లీట్ అవ్వగానే వేరే ప్లేస్ లోకి మూవ్ అవుతూ ఉండాలి. సో దాన్ని మూవింగ్ అన్నాం. తర్వాత స్వింగింగ్, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. స్వింగింగ్ అంటే ఇట్ ఈస్ ద రివాల్వింగ్ యాక్షన్ ఆఫ్ ద సూపర్ స్ట్రక్చర్ ఫర్ లోడ్ ప్లేస్మెంట్ వెన్ ద మెషిన్ స్టాండ్స్ అండ్ వర్క్ అట్ ఇట్ సైడ్. సో డిగ్ చేసిన దగ్గర సాయిల్ కానీ ఏదన్నా స్టోన్స్ కానీ ఏమన్నా సరే అవి తీసుకొని వేరే ప్లేస్లో, అంటే జస్ట్ అది ఉన్న ప్లేస్లో నుంచే అది స్వింగ్ అయ్యి జస్ట్ రొటేట్ అయ్యి అది మళ్ళీ డంప్ చేస్తుంది. సో ఆ స్వింగింగ్ యాక్షన్ ఉంది కదా, ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా స్వింగింగ్ అంటారు. దాన్ని స్వింగింగ్ అంటారు. డిగ్గింగ్ ఆపరేషన్, ఇట్ ఇంక్లూడ్స్ ద యాక్చువల్ వర్కింగ్ ఆఫ్ ద అటాచ్మెంట్ to the desired effect such as digging, hoisting, etc. So digging operation ante it includes the actual working of the attachment to the desired effect such as digging, hoisting, etc. So attachment unde మనం బకెట్ అని చెప్పుకుంటున్నాం, అది డిగ్ చేయగలదు. సో మనకు కావాల్సిన ఆపరేషన్ ఏంటి, డిగ్గింగ్ కానీ హాయిస్టింగ్ కానీ అవన్నీ కూడా వీటి కిందకు వస్తాయి డిగ్గింగ్ ఆపరేషన్ కింద. బేసిక్ షావెల్, క్రాలర్ మౌంటెడ్. సో కింద క్రాలర్ ఉంది కదా, అందుకు దీన్ని క్రాలర్ మౌంటెడ్ అన్నారు. ఈ పైన యూనిట్ పైన యూనిట్ అనేది 360 degrees కూడా రివాల్వ్ అవుతూ ఉంటుంది. కింద క్రాలర్ అనేది మూవ్ అవడానికి, సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవడానికి, ఇది రొటేట్ అవుతా వర్క్ ని ఫినిష్ చేయడానికి. అలాగే దీంట్లో డ్రైవర్ ఆపరేటర్ క్యాబిన్ ఉంటుంది, దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే దీన్ని కేబుల్ టైప్ షావెల్ అని అనొచ్చు. కేబుల్ టైప్, ఇక్కడ చూసారా కేబుల్ ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తున్నాం. దీనిలో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే కింద ఉన్నదేమో క్రాలర్, అలాగే దీన్ని మౌంటింగ్ అని పిలుస్తున్నారు, అలాగే దీన్ని క్యాబిన్. ఇది సెంటర్ ఆఫ్ రొటేషన్, అంటే ఇది సెంటర్ గా ఉండి ఇది 360 degrees, ఇది సెంటర్ ఉండి 360 degrees ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. దీన్ని బూమ్ అంటున్నారు. ఇక్కడ సపోర్ట్ లాగా ఉంది కదా, దీన్ని బూమ్. తర్వాత హాయిస్ట్ లైన్, ఇది కేబుల్. తర్వాత డిప్పర్ స్టిక్. సో మనం ఆపరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది పైకి కిందకి మూవ్ అవుతాం, ఇది మనం పుల్ చేసినప్పుడు ఇది పైకి లిఫ్ట్ అవుతుంది, ఈ డిప్పర్ అనేది. మనం రిలీజ్ చేసినప్పుడు కిందకి మూవ్ అవుతుంది. సో అలాగే దీన్ని డిగ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది కేబుల్ టైప్. The basic shovel operation. The power of the above three operations usually comes from the prime mover. So మనం in the previous గా 3 operations చెప్పుకున్నాం కదా, ఏంటి మూవింగ్, స్వింగింగ్ అండ్ డిగ్గింగ్ ఆపరేషన్.
ఈ ప్రైమ్ మూవర్ నుంచే ఈ ఆపరేషన్స్ అన్ని కూడా వస్తాయి. అంటే లైక్ ఇంజన్, ద ప్రైమ్ మూవర్ వుడ్ బి అన్ ఐసీ ఇంజన్ ఆర్ ఎలక్ట్రిక్ మోటార్. సో ఆ ప్రైమ్ మూవర్ అనేది ఐసీ ఇంజన్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రిక్ మోటార్ కావచ్చు. ఎలక్ట్రికల్ సప్లై ఉంటే ఎలక్ట్రిక్ మోటార్ కావచ్చు. The transmission is affected through gearing, chain and belt drives and cables. So ఈ మిగతా ట్రాన్స్మిషన్ అది వెహికల్ మూవ్ అవ్వాలన్నా లేదా స్వింగింగ్ ఆపరేషన్ అండ్ డిగ్గింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఎలా వర్క్ అవుతాయి అంటే మనం కొన్ని గేర్స్, చైన్స్, అలాగే బెల్ట్ డ్రైవ్స్, ఇంకా కేబుల్స్ కూడా యూజ్ చేసి మనకు కావాల్సిన వర్క్స్ మనం చేస్తాం. చేయడానికి ఇవన్నీ కూడా యూజ్, గేర్స్ కానీ, చైన్ కానీ, బెల్ట్ డ్రైవ్ కానీ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి మెషిన్. ఆల్ దీస్ మెషిన్స్ మౌంటెడ్ ఆన్ రివాల్వింగ్ ప్లాట్ఫామ్ కాల్డ్ డెక్. సో దీన్ని డెక్ అని పిలుస్తున్నారు. దీన్ని డెక్ అని పిలుస్తున్నారు. ఇది రివాల్వింగ్ ప్లాట్ఫామ్. సో 360 degrees రొటేట్ అవుతుంది. This serves as bed plate for superstructure and is made of heavily welded steel structures. సో ఇది ఒక బెడ్ ప్లేట్ లాగా వర్క్ అవుతుంది. అంటే మొత్తం కూడా దీనికే కనెక్ట్ అయి ఉంటాయి. ఇది ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లాగా, దీనికే ఇంకా అటాచ్మెంట్స్ అన్ని అటాచ్ అయ్యి ఉంటాయి. హెవీలీ వెల్డెడ్ స్టీల్ స్ట్రక్చర్. సో చాలా స్ట్రాంగ్ గా, హెవీగా ఉంటుంది. డౌన్ టు ద త్రూ ద డెక్ యాక్సిల్ హ్యావింగ్ ఏ క్లచ్ అండ్ బ్రేక్ ఆన్ ఈచ్ సైడ్ అండ్ ప్రొవైడింగ్ propulsive power to the machine tracks. ఇంకా డెక్ కి బిలో ఏముంటాయంటే క్లచెస్, బ్రేక్స్ అనేవి ఇండివిజువల్ ప్రతి సైడ్ కి ఉంటాయి. అంటే లెఫ్ట్ సైడ్ ట్రాక్ ఉంటుంది కదా క్రాలర్ కి, సో లెఫ్ట్ సైడ్ సపరేట్ గా, రైట్ సైడ్ సపరేట్ గా ఉంటుంది. ప్రొవైడింగ్ ప్రొపల్సివ్ పవర్ టు ద మెషిన్ ట్రాక్స్. సో వాటి పవర్ సప్లై చేస్తూ ఉంటుంది అది మూవ్ అవడానికి. సో మనం బేసిక్ గా షావెల్లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి ఇవన్నీ వర్క్ అవడానికి జస్ట్ మనం నేర్చుకున్నాం. సో మన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకు అవసరం లేదు. బేసిక్ గా అసలు ఏమేమి ఉంటాయి. సైడ్ పిన్. సో నెంబర్ 1 ఒక డయాగ్రామ్ ఇచ్చారమ్మా. నెంబర్ 1 స్లైడ్ పినియన్ విచ్ ట్రాన్స్మిట్స్ పవర్ బోత్ స్వింగ్ అండ్ ప్రొపెల్. ఇక్కడ స్మాల్ పినియన్ ఉంది కదా, అది దేనికి యూజ్ అవుతుందంటే ఆ పినియన్ అది పవర్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది. దేనికి? స్వింగ్ అండ్ ప్రొపెల్. స్వింగ్ అంటే 360 degrees రొటేట్ అవుతుంది అంటున్నాం కదా, సో డిగ్గింగ్ నుంచి డంపింగ్ వరకు సో దానికి యూజ్ అవుతుంది స్మాల్ పినియన్ అనేది. అలాగే ప్రొపెల్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ అవడానికి కూడా యూజ్ అవుతుంది. మల్టిపుల్ స్టాండ్ రోలర్ చైన్. నెంబర్ 2 ఇక్కడ మల్టిపుల్ స్టాండ్ roller chain and main drive shaft. 3 main drive shaft అంటే మెయిన్ పవర్ ట్రాన్స్మిషన్ అనేది దీనికి వెళ్తుంది. నెంబర్ 3 మెయిన్ డ్రైవ్ షాఫ్ట్. నెంబర్ 4 డ్రమ్ షాఫ్ట్. నెంబర్ 5 బూమ్ హాయిస్ట్. సో బూమ్ అనేది మనం చెప్పుకున్నాం ఒక సపోర్ట్ లాగా, ఇది ఇలా కొంచెం ఇంక్లైన్ గా ఒక సపోర్ట్ లాగా ఉంది కదా, దీన్ని మనం బూమ్ అని పిలుస్తున్నాం. ఓకే, ఈ కేబుల్ వర్క్ అవడానికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం బూమ్ హాయిస్ట్. నెంబర్ 5 దీని నుంచి పవర్ తీసుకొని దీనికి ఎంగేజ్ అయినప్పుడు ఇది రొటేట్ అయ్యి కేబుల్ ని పుల్ చేస్తుంది. నెంబర్ 6 స్వింగ్ షాఫ్ట్. నెంబర్ 6 ఇది స్వింగ్ షాఫ్ట్. సో ఇది ఎంగేజ్ చేసినప్పుడు స్వింగ్ అవుతుంది, స్వింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో బేసిక్ గా పవర్ ట్రాన్స్మిషన్ నెంబర్ 1 నుంచి వస్తుంది, స్మాల్ పినియన్ ఉంది కదా దాని నుంచి. నెంబర్ 7 ట్రావెల్ గేర్. ట్రావెల్ గేర్
power flow in basic shower. Power transmitted from prime mover through the silent chain to a main drive shaft. ఈ పవర్ ట్రాన్స్మిషన్ అనేది from the prime mover through the silent chain to the main drive shaft. ఇప్పుడు మనం కాంపోనెంట్స్ చెప్పుకున్నాం కదా, ప్రైమ్ మూవర్ కి పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఎలాగంటే సైలెంట్ చైన్ టు ద మెయిన్ డ్రైవ్ షాఫ్ట్ నుంచి. Power for the hoist thus directly supplied by the main drive shaft. Next, hoist కి పవర్ ట్రాన్స్మిషన్ అనేది కూడా డైరెక్ట్ గా సప్లై అవుతుంది మెయిన్ డ్రైవ్ షాఫ్ట్ నుంచి. నెంబర్ 3 ఇది మెయిన్ డ్రైవ్ షాఫ్ట్ ఉంది కదా, దీని నుంచి ఈ hoist ఉంది కదా, దీనికి పవర్ ట్రాన్స్మిషన్ జరిగి పైకి పుల్ అవుతుంది. The wheel on the hoist drum shaft meshes with the another similar wheel on a parallel shaft in the front of the machine. hoist drum ఉంది కదా, చైన్ హోల్డ్ అయి ఉంటుంది, అది మెష్ అయి ఉంటుంది. meshes with the another similar wheel on a parallel shaft in front of the machine. So అంటే ఇది ఇక్కడ షాఫ్ట్ అండ్ పుల్లీ ఉంది కదా, ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. సో దీనికి ఇది ప్యారల్ గా ఉంటుంది అని చెప్తున్నారు. The wheel on the hoist drum shaft meshes with the another similar wheel on the parallel shaft in front of the machine. Power for all operations of the machine such as swing, propel, hoist, dig, etc. is provided from these two shafts through various components of clutches and brakes. So ఇవన్నీ ఆపరేట్ అవడానికి అంటే స్వింగ్ ఆపరేషన్, ప్రొపైల్, హాయిస్ట్, డిగ్. సో స్వింగ్ అంటే మనం చెప్పుకున్నాం రొటేట్ అవ్వడం, హ్యాండిల్ ఆ లోడ్ క్యారీ చేస్తా అది స్వింగ్ అవ్వడం. అంటే మన హ్యాండ్ లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ అవడం కానీ అలా ఆపరేట్ అవుతుంది కదా, మిషన్ కూడా సేమ్ అలా, దాన్ని స్వింగ్ ఆపరేషన్ అంటున్నారు. ప్రొపైల్ అంటే ఉన్న ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవడం. తర్వాత హాయిస్ట్ దాన్ని లిఫ్ట్ చేయడం డోర్ని. తర్వాత డిగ్ చేయడం అంటే కొంత డెప్త్ కట్ చేయడం. సో ఇక్కడ ఈ షాఫ్ట్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ షాఫ్ట్స్ నుంచే ఈ ఆపరేషన్స్ అన్నిటికి కూడా పవర్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఎలాగంటే మనం కొన్ని క్లచెస్, బ్రేక్స్ యూజ్ చేస్తాం. సో క్యాబిన్ లో మనం ఆపరేట్ చేస్తూ ఉంటాం కదా లెవర్స్, అవన్నీ కూడా క్లచెస్ అండ్ బ్రేక్స్. సో క్లచ్ అనేది మనం పవర్ ట్రాన్స్మిషన్ ని ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ చేయడానికి. సో ఇమీడియట్ గా మనం ఏదైనా స్టాప్ చేయాలంటే బ్రేక్స్ అనేవి యూజ్ చేస్తాం. The power transmission, the power from the boom hoist and retract is usually derived through the front shaft. A boom hoist, the power for boom hoist and retract is usually derived through the front shaft. So ఈ బూమ్ hoist కి పవర్ అనేది ఫ్రంట్ షాఫ్ట్ నుంచి వస్తుంది. And that for crowd through the rear or main shaft. సో క్రౌడ్ అంటే మనం చెప్పుకున్నాం నాకు ఆల్రెడీ. Moving the dipper handle out or in to control the depth of cut when the positioning to dump. సో ఫ్రంట్ లో అటాచ్మెంట్ ఉంటుంది కదా, స్మాల్ బకెట్ లాగా టీత్ తో ఉంది, అది డెప్త్
కొంచెం డెప్త్ లోపల కట్ అవ్వడాన్ని మళ్ళీ పైకి తీయడాన్ని దాన్ని క్రౌడ్ అని పిలుస్తున్నారు. Next, applications of shovels to drain and irrigate the land. సో ఈ కాలువలను తవ్వడానికి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ని డిగ్ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. ఈజీగా డంప్ చేయొచ్చు, డిగ్ చేయొచ్చు. టు ఎక్స్ట్రాక్ట్ యూస్ఫుల్ మినరల్స్ ఇన్ మైనింగ్ ఆపరేషన్స్. ఇంకా మైనింగ్ లో కూడా యూజ్ అవుతుంది. టు ఓపెన్ కాస్ట్ ఎక్స్కవేషన్ ఆఫ్ కోల్ ఆర్ కోర్. అలాగే మైనింగ్ లో మనం కోర్ అండ్ ఓర్ ఇలాంటివి కూడా డిగ్ చేయడానికి. టు ఎక్స్ట్రాక్ట్ రా మెటీరియల్స్ ఫ్రమ్ క్వారీస్ అండ్ మినరల్స్. సో ఇది ప్రతి చోట మేజర్ గా మైనింగ్ లో ఎక్కువగా యూజ్ అవుతుంది. అలాగే ఇరిగేషన్ లో కూడా ఎక్కువగా యూజ్ అవుతుంది, కాలువలు పోవడానికి. అలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ డయాగ్రామ్స్ ఉన్నాయి. దీన్ని లోడర్ షావెల్ అంటున్నారు, దీన్ని డిప్పర్ షావెల్ అంటున్నారు. Very old models, cable type. మైనింగ్ లో యూజ్ చేసే షావెల్స్. సో అవి కాకుండా అప్లికేషన్స్ ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే డిగ్గింగ్ ఇన్ రాక్స్. రాక్ ని డిగ్ చేయడానికి గ్రావెల్, బ్యాంక్ అండ్ క్లే పిట్. డిగ్గింగ్ కట్స్ ఇన్ రోడ్ వర్క్ లో కూడా యూజ్ చేస్తారు. డిగ్గింగ్ ఫర్ బేస్మెంట్స్. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ బేస్మెంట్ అప్పుడు యూజ్ చేయొచ్చు. ఇంకా రోడ్ సైడ్ బంప్స్. digging below grade or below ground level for construction of shallow trenches. సో ఈ షావెల్స్ అనేవి ఇంకా చిన్నవి కూడా ఉంటాయి. ఆ స్మాల్ మిషన్స్ దేనికి యూజ్ చేస్తారంటే డిగ్గింగ్ బేస్మెంట్స్ కి, ఇంకా లోడింగ్ క్యారియర్స్ కి యూజ్ చేస్తారు. ఇట్ హ్యాస్ ఏ షార్ట్ బూమ్. బూమ్ అనేది దీనికి చిన్నదిగా ఉంటుంది ఈ స్మాల్ మిషన్స్ కి. ఇట్స్ బకెట్ కెపాసిటీ ఇస్ బిలో 3 cubic meters. లార్జ్ మిషన్స్ దేనికి యూజ్ చేస్తారంటే ఫర్ క్వారీస్, మైనింగ్, కన్స్ట్రక్షన్ వర్క్. ఇది మీడియం సైజ్. దీని బూమ్ సైజ్ అనేది మీడియం గా ఉంటుంది. ఫ్రంట్ ఉన్న బకెట్ కెపాసిటీ వచ్చి 3 నుంచి 7 వరకు క్యూబిక్ మీటర్. 2 large machines ఏంటంటే ఫర్ రిమూవింగ్ ఓవర్ బర్డెన్స్ ఇన్ ఓపెన్ కాస్ట్ మైనింగ్. It has 2 long boom. Its bucket capacity is 4 to 30 cubic meters. సో మనం నేర్చుకున్నాం టైప్స్ ఆఫ్ షావెల్స్. కేబుల్ టైప్, హైడ్రాలిక్ టైప్. సో కన్స్ట్రక్షన్ అంటే బేసిక్ గా కన్స్ట్రక్షన్ ఏముంటాయి అవి ఎలా వర్క్ అవుతాయి. సో మెనీ నెంబర్ ఆఫ్ షాఫ్ట్స్, క్లచెస్, బ్రేక్స్ ఇవన్నీ ఉంటాయి.
సో మనం ఆపరేట్ చేస్తున్న దాన్ని బట్టి ఈ క్లచెస్ కానీ బ్రేక్స్ కానీ ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ అయ్యి వర్క్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. ఇంకా అప్లికేషన్స్ గురించి కూడా చూసాం. మేజర్గా మైనింగ్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.